నెల్లూరు జిల్లా బుచ్చి టౌన్ లో నవశకానికి నాంది పలికి నిష్ణాతులైన ఆర్కిటెక్చర్స్ తో లగ్జరీ ఇంటీరియర్ డిజైన్స్ తో ఇండిపెండెంట్ హౌస్ రూపకల్పన. ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ 5 నిమిషాల వ్యవధిలో స్కూల్స్, హాస్పిటల్స్, హైవే రోడ్స్. అంజనాద్రి నగర్ లో ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు 100% వాస్తు, సంపూర్ణ వెలుతురు, ఎక్స్క్లూజివ్ ఇంటీరియర్ డిజైన్ తో విశాలమైన హాల్, ఫుల్లీ ఫర్నిష్డ్ డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, పూర్తి ఫెసిలిటీస్ కలిగిన కిచెన్ రూమ్, గేటెడ్ కమ్యూనిటీతో ఇండిపెండెంట్ హౌస్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్ కొరకు ప్రసాద్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ కేఎం హాస్పిటల్, అంజనాద్రి నగర్, బుచ్చిరెడ్డిపాలెం. నా పేరు వినయ్ నారాయణ, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు రైతు పరిస్థితి అయితే యూరియా దొరక్క ఆందోళనలో ఉన్నారు. నారాత వేసి 20 రోజుల నుంచి 30 రోజులు కావస్తున్నా కానీ యూరియా దొరక్క పొలాల్లో పనులు మానుకొని ఈ కోఆపరేటివ్ బ్యాంకుల చుట్టూ, తర్వాత యూరియా అమ్మే దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రోజుల తరబడి అక్కడే కాపలాలు కాసి అరాకొర యూరియా దొరికితే తీసుకోపోవడం, లేకపోతే ఉసూరుమంటూ చాలల్లోకి వెళ్ళి లబోదిబోం అనే పరిస్థితి ఈరోజు నెలకొని ఉన్నా కానీ వ్యవసాయ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా చోద్యం చూస్తూ ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. 10 మందికి అన్నం పెట్టేటటువంటి రైతన్న డబ్బులు పెట్టి యూరియా కొనుక్కోవడానికి అంగడి దగ్గరికి వెళ్తే యూరియా దొరక్క వేసిన పైరు ఏమవుతుందా అని చెప్పి బాధతో విలవిల్లాడుతూ ఉన్నా కానీ చోద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఎంత మోతాదులో యూరియా అవసరమో వెంటనే వాళ్ళని సప్లై చేసి అందుకోవాలా. ఇప్పటికే 25 రోజుల నుంచి 30 రోజులు కావస్తోంది. ఈ లోపలే మామూలుగా వరి పైరుకి 10 రోజుల నుంచి నెల రోజుల లోపల మాత్రమే యూరియా వేయవలసి ఉంటుంది. తర్వాత యూరియా వేసినా కానీ ఖచ్చితంగా పైరుకు తెగులు రావడమా, దిగుబడి తగ్గిపోవడమా జరుగుతుంది. కాబట్టి ఈ సకాలంలోనే యూరియా ఎక్కడా కూడా కొరత లేకుండా అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు అగ్రికల్చర్ జేడీ గారి కార్యాలయం దగ్గర ఫర్టిలైజర్స్ ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇంటెంట్ పెట్టున్నాము, సఫిషియంట్ యూరియాని రైతులందరికీ కూడా సప్లై చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది.